70 ఏళ్ల నాటి మాట. కారు శ్రీశైలం నుంచి నల్లమల ఫారెస్ట్‌లో దూసుకుపోతోంది. టైం 10 గంటలు చూపిస్తోంది. కారులో అందరూ నిద్రలోకి జారుకున్నారు. మెల్లగా నాకు నిద్ర వస్తోంది. విజయ్ బాబు, ఏవైనా మాట్లాడండి. కొంచెం నిద్రమత్తు వదిలేట్టుగా ఏమన్నా చెప్పండి. డ్రైవర్ అంజయ్య అన్నాడు. సరే, ఇది మా తాతగారికి చెప్పిన కథ నీకు చెబుతున్నాను విను. నువ్వేం భయపడవు కదా అన్నాడు. అంజయ్య గట్టిగా నవ్వి, ఇలాంటివి చాలా విన్నాను బాబు అంటాడు. రాత్రి 10 గంటలు కావస్తోంది. వేసవికాలం, కరెంటు తీసేసినట్లున్నారు. చుట్టూ చీకటి. అప్పుడప్పుడు కుక్కల అరుపులు, కీచురాళ్ళ శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈశ్వర్రావు ఆఫీస్ పని మీద ఊరెళ్ళి వస్తున్నాడు. దాదాపు ఇంటి దగ్గరకొచ్చేశాడు. అరుగు మీద వీరబాబు కూర్చుని ఉన్నాడు. వీరబాబు అక్కడ హోటల్లో పనిచేస్తాడు. ఏంటి వీరబాబు ఇక్కడ కూర్చున్నావు అన్నాడు ఈశ్వర్రావు. ఊరుకునే కూర్చున్నా బాబు అంటూ వెళ్ళిపోయాడు. ఈశ్వర్రావుకు భోజనం వడ్డించింది పార్వతి. ఇంత పొద్దుపోయిందేం అంది పార్వతి. బస్సు లేటైంది అన్నాడు. అవును, ఆ తాగుబోతు వీరబాబు అరుగు మీద కూర్చుని ఉన్నాడు. వాడికి గట్టిగా చెప్పాలి అరుగు మీద తిష్ట వేయొద్దని అని భోజనం ముగించి వెళ్ళి పడుకున్నాడు. తెల్లవారేటప్పటికి పార్వతికి విపరీతమైన జ్వరం. డాక్టర్ వచ్చి చూసి వెళ్ళారు. పక్క ఊళ్ళో ఉన్న కూతురికి కబురు పంపాడు. డాక్టర్ ఏమంటున్నారు నాన్న అంది. దేన్నో చూసి బాగా భయపడింది అని అంటున్నారమ్మా అన్నాడు. కొంపతీసి ఆ రైన్ కోట్ వేసుకుని వచ్చావా ఏంటి? గబుక్కును చూస్తే ఎలుగుబంటలా ఉంటుంది ఆ రైన్ కోట్ అంది. లేదు లక్ష్మి, అమ్మ ఎప్పుడో అది దాచేసింది అన్నాడు. తాయెత్తులు, కుంకుమ, వీపుది బొట్లు వచ్చి చేరాయి. ఇంకొన్ని దేవుడి పటాలు వచ్చి చేరాయి. జ్వరం అయితే తగ్గింది కానీ వెర్రిచూపులైతే మారలేదు. నాన్న, ఇంక నువ్వే అమ్మను మెల్లగా అడుగు, మేము వెళ్తున్నాం అని లక్ష్మి వెళ్ళిపోయింది. చెప్పు పార్వతి, ఏం చూసి భయపడ్డావు అని మెల్లగా అడిగాడు. పోలీసులు వచ్చి చాలా హడావిడి చేశారండి అంది. పోలీసుని చూసి నువ్వెందుకే భయపడ్డాం పిచ్చిదానా? అయినా వాళ్ళెందుకు వచ్చారు అన్నాడు. ఆ హోటల్ ఓనరు వెంకటేషు వీరబాబుని అనుకున్నాను. వాణ్ణి బాగా చితక్కొట్టాడా? వాడు తాగి వచ్చి ఏదో గొడవ చేసుంటాడు. కాదండి, బావిలో తోసేశాడు అంది. ఒక గంట తరువాత లక్ష్మి, నువ్వు అల్లుడు వెంటనే రండే, మీ నాన్నని చూస్తుంటే భయమేస్తోంది. ఉలకడు పలకడు, పిచ్చి చూపులు చూస్తున్నాడు అంది పార్వతి. అజయ్ డ్రైవర్ వంక చూసి కంగారు పడి డ్రైవర్ భుజం మీద టపటపా 2 కొట్టి, ఏమైంది, కథ వింటున్నావా లేదా అన్నాడు. డ్రైవరు వణుకుతున్న గొంతుతో విన్నాను విన్నాను అంటూ కారుని వేగంగా తీసుకెళ్లి హోటల్ ముందు ఆపి డోర్ తీసుకుని పరిగెత్తాడు.